కామా టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జార్ఖండ్ మాజీ సీఎంకు కోర్టులో చుక్కెదురు. యువరాజు పారిపోతాడని ముందే చెప్పా ప్రధాని మోదీ. పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం 20 మంది మృతి. పేద ప్రజల ఆరోగ్యదాతృ స్వచ్ఛంద సంస్థలు దోర్నల మండలంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించండి. దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే దోస్ నోటిఫికేషన్ విడుదల. 2023లో 7 కోట్ల అకౌంట్లు నిషేధించిన వాట్సాప్. అమేథీలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది స్మృతి ఇరానీ. పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చిన ముద్రగడ కూతురు. ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పవన్ కళ్యాణ్. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. ప్రొవిజనల్ బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే ఆయన కుటుంబీకుడు అంతిమ సంస్కారాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. మనీ లాండరింగ్ కేసు ఈ ఏడాది జనవరి 31న సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. వైనాడులో ఓడిపోతనే భయంతో యువరాజు వేరే స్థానంలో పోటీ చేసేందుకు చూస్తున్నారని నేను ముందే చెప్పా. ఇప్పుడు అమేథీ నుంచి పారిపోయి రాయ్బరేలీకి వెళ్లారు. వాళ్ళు దేశమంతా తిరుగుతూ భయపడకండి అందరికీ చెబుతారు. నేను కూడా కాంగ్రెస్ కదే చెప్తున్నా, భయపడకండి, పారిపోకండి మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ లోని గిల్గిత్ బాల్టిస్తాన్ పరిధిలోని దియామర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి హంజా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. దోర్నల మండలంలోని విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో హైదరాబాద్ ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ స్నేహ సంచారిణి పథకం ద్వారా హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో ఉదయం 6:30 నుండి 9:30 గంటల వరకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా కోఆర్డినేటర్ పసుపులెట్టి రేణుకాదేవి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోర్నల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ కందుల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు పేద ప్రజల ఆరోగ్యదాతలని ఆయన కొనియాడారు. స్వచ్ఛంద సంస్థల క్రమశిక్షణతో పేద ప్రజలకు అనేక సామాజిక సేవలు చేయడం, ఒక నూతన సమాజం నిర్మించాలని లక్ష్యంతో వారు చేస్తున్న ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. దోర్నల గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మన దోర్నల మండలంలో సావరణంలో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో మన అందరికీ బీపీ, షుగర్, లివర్, హార్ట్, కిడ్నీల టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ టెస్టులు చేసిన 2 గంటల లోపల మీకు రోగ నిరోధక అంటే ఎలా ఉంది, మన అవయవాలు, ప్రధానమైన అవయవాలు 5 అవయవాలు ఎలా పనిచేస్తాయి అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి ముత్తూట్ ఎం జార్జి ఫౌండేషన్ వారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దోర్నల మండల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో బీజేపీ కటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జహరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ గారిని గెలిపించాలని అన్న ఇంటికి కష్టముందని పోతే సాయం చేసే వ్యక్తి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను 10 పనులు చేయించిన ఆయనతో. నేను ఫోన్ చేస్తే కూడా ఏ పార్టీ అనేది చూడకుండా పనిచేసినటువంటి వ్యక్తి. అన్న టీఆర్ఎస్ ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంటికి పోయి కష్టం ఉందంటే సాయం చేసే వ్యక్తి. ఏ ఒక్క రూపాయి అలాగా ప్రజల నుంచి ఆశించే వ్యక్తి కాదు. ఖచ్చితంగా మంచి చేయాలనుకునే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి నాకు తోడైతే నాకు పెద్దగా ఉంటాడు, ఇంటికి పెద్దోళ్ళగా ఉంటాడు. మీరు ఖచ్చితంగా బీజేపీ పార్టీ అందరూ ఓటేసి గెలిపించాలని చెప్తున్నాను. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే దోస్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. మొదటి విడత మే 6 నుంచి 25, రెండో విడత జూన్ 4 నుంచి 13, మూడో విడత జూన్ 19 నుంచి 25 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకామ్ ఫైనాన్స్, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ గతేడాది భారీ సంఖ్యలో అకౌంట్లు నిషేధించింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఐటీ నిబంధనలకు అనుగుణంగా మోసం, అక్రమ టెలిమార్కెటింగ్ వంటి అంశాలను పరిశీలించి 2023 జనవరి నుండి నవంబర్ మధ్య వాట్సాప్ మొత్తం 7 కోట్ల ఖాతాలు నిషేధించింది. వాట్సాప్ నెలవారీ నివేదికల ప్రకారం గతేడాది జనవరిలో మొత్తం 29 లక్షలు, ఫిబ్రవరిలో 45 లక్షలు, మార్చిలో 47 లక్షలు, ఏప్రిల్లో 74 లక్షలు, మేలో 65 లక్షలు, జూన్లో 66 లక్షలు, జూలైలో 72 లక్షలు, ఆగస్టులో 74 లక్షలు, సెప్టెంబర్లో 71 లక్షలు, అక్టోబర్లో 75 లక్షలు, నవంబర్లో 71 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి 1 నుండి 31 మధ్య కాలంలో వాట్సాప్ 79 లక్షల అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమేథీ లోక్సభ నియోజకవర్గంలో గాంధీ కుటుంబం నుండి ఎవరిని పోటీకి నిలబెట్టకపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని అన్నారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండడం అమేథీ ప్రజల విజయమని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తిరిగి వస్తుని అమేథీ ప్రజలకు నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. అమేథీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. ఇక్కడ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని ఆమె పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఉత్కంఠ ఊహాగానాల తర్వాత ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిషోరి లాల్ శర్మ అభ్యర్థిత్వాన్ని మే 3న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అమేథీ అంటే భయపడి రాహుల్ రాయ్బరేలీ వైపు పరుగులు తీస్తున్నారని మోడీ అన్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయం వేడెక్కుతుంది. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇంకో ఎత్తునని చెప్పాలి. మరోపక్క పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ పవన్ ను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నియోజకవర్గం నుండి వంగా గీతను బరిలో దింపిన జగన్ అక్కడి బాధ్యతలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి, ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు. పిఠాపురంలో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ముద్రగడ కూతురు క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ వీడియో రిలీజ్ చేసిన క్రాంతి ముద్రగడ పద్మనాభను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని పవన్ ను తిట్టడానికి వాడుతున్నారని, ముద్రగడ అభిమానులు సైతం ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. తన మద్దతు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ప్రస్తుత ఎన్నికలు ఎంతో కీలకమని ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జనం సొమ్మును దోచుకోవడం కాకుండా వాళ్లకు పంచిపెట్టాలని కైకలూరు సభలో పవన్ వ్యాఖ్యానించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జార్ఖండ్ మాజీ సీఎంకు కోర్టులో చుక్కెదురు. యువరాజు పారిపోతాడని ముందే చెప్పే ప్రధాని మోదీ. పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం 20 మంది మృతి. పేద ప్రజల ఆరోగ్యదాతృ స్వచ్ఛంద సంస్థలు దోనల మండలంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే దోస్ నోటిఫికేషన్ విడుదల. 2023లో 7 కోట్ల అకౌంట్లు నిషేధించిన వాట్సాప్. అమేథీలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది స్మృతి ఇరానీ. పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చిన ముద్రగడ కూతురు. ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.